ఓదెల 2 సినిమా సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారంతా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్లు చూస్తుంటే నిజమే అంటున్నారు ఆడియన్స్. ఈ సినిమా ట్రైలర్ చూశాక అమ్మోరు అరుంధతి సినిమాలు గుర్తొచ్చాయని శర్వానంద్ చేసిన కామెంట్స్ తో సినిమాపై మరింత బస్ క్రియేట్ అయింది. నాకు ఓడెల టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడగానే. అండ్ ఖచ్చితంగా ఐ జెన్యున్లీ బిలీవ్, ఎందుకంటే రాగానే ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి, ఒక మనుషులు పక్కన నుంచున్నప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుందన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో ఐ హోప్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను అండ్ వీళ్ళందరు టీమ్ ఎఫర్ట్, సంపత్ నంది గారితో వర్క్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నా. ఈయన ఒక ఎడిక్షన్ లాగా కొన్ని సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్యన సినిమాకి వెళ్దామని. ఈ సినిమా ఆడియన్స్ కూడా ఈ April 17th వెళ్దామని ఫిక్స్ అయ్యారని. ఓదెల 2లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ను ఎక్సైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు తమన్నా. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కింది. ఓదెల సీక్వెల్ లోకి తమన్నా ఎంట్రీ ఇవ్వడంతో ఓదెల 2 స్కేల్ అమాంతం పెరిగిపోయింది. నాగసాధువు లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం తమన్నా చాలా హార్డ్ వర్క్ చేయడమే కాదు, ఎండలో చెప్పులు లేకుండా నడిచారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, మూవీని ఆడియన్స్ తో పాటు చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని చెప్తూ సినిమా సక్సెస్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు తమన్నా. ఈ సినిమా నిజంగా సంపత్ గారు, మధు గారు కోసం ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే in 20 years I've worked in many different production houses, many different directors, different setups. కానీ ఇంత ప్యాషన్తో, ఇంత ప్రేమతో చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఓదెల 2. అండ్ నన్ను శివశక్తి లాంటి ఒక ఇంతో డివైన్ క్యారెక్టర్లో ఆయన ఆలోచించారు. So thank you so much Sampath garu, thank you so much Ashok Teja garu. You guys have made this happen and it is a very very special film in my career. అసలు ఓదెల రైల్వే స్టేషన్ చేసేటప్పుడు ఆ కథకు సీక్వెల్ చేయాలనే ఆలోచనే లేదు అన్నారు డైరెక్టర్ సంపత్ నంది. కథ డిమాండ్ చేయడంతో తెలియకుండానే సీక్వెల్ కి లీడ్ ఇచ్చాను అని చెప్పారు. ఓదెల ఫస్ట్ పార్టులో అంతమైన దుష్ట శక్తి తిరిగి ఆత్మగా మారడం, దాని ఆత్మని కంట్రోల్ చేయడానికి దానికి మించిన పవర్ఫుల్ శక్తి వస్తే ఆ శక్తి శివశక్తి అయితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ఓదెల 2 సీక్వెల్ కథకు బీజం పడింది అన్నారు. సినిమాను అరుంధతితో పోల్చవద్దంటూ చెప్తూ నాగసాధువుగా తమన్నా పవర్ఫుల్ రోల్ సినిమాకి హైలైట్ గా ఉంటుంది అన్నారు. ముఖ్యంగా నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకుంది ఒకటే, ఏ సినిమా అయినా మనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక జాన్రాలో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, ఇది మిస్టిక్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, థియేటర్ ఎక్స్పీరియన్స్ విజువల్గా కానీ, సౌండ్ డిజైనింగ్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఉండబోయే సినిమా April 17th. అందరు శుక్రవారం అనుకోవద్దు, థర్స్డే గురువారం రోజు రిలీజ్ అవుతుంది. మా ప్రొడ్యూసర్ భయపడుతున్నాడు గురువారం అని. ఆ భయాన్ని బయటికి పంపించేలా ఓపెనింగ్ ఇద్దాం. థర్స్డే రోజు April 17th రోజు సినిమాకి రండి. తప్పకుండా మిమ్మల్ని ఎవరిని సినిమా డిసప్పాయింట్ చేయదు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్ నుంచి వచ్చిందే ఓదెల కాన్సెప్ట్. హెబ్బా పటేల్ లీడ్ రోల్లో చిన్న సినిమాగా వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ మంచి విజయాన్ని అందుకుంది. ఓదెల 2లోకి తమన్నా ఎంట్రీతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయింది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. సినిమాలో తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ఠ, ఎన్ సింహ కీ రోల్స్ చేశారు. ఈ నెల 17న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుంటుందనే స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉన్నారు ఓదెల 2 టీం.